హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీకాంత్. రియల్ ముసుగులో చెరువుల విధ్వంసం, అధికారుల చోద్యం, ఇందిరా సాగర్ పరిరక్షణ పట్ల రెవెన్యూ ఇరిగేషన్ శాఖల నిర్లక్ష్యం, చెరువు వేముల కత్వ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన పట్టింపు కరువు, హద్దులు గుర్తించడంలోనూ కాలయాపన, హైడ్రా దృష్టి సారించిన ఈ వార్తను మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది కబ్జాకోర్లు, ఆక్రమణదారులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఈరోజు రైతులకు, ప్రజలకు ఉపయోగపడే అటువంటి సాగునీటి చెరువులను ధ్వంసం చేయడమే వాళ్ళు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో చెరువుల విధ్వంసం అనేది కనబడతా ఉన్నది ఈ రాష్ట్రంలో. మరి ఇంతకుముందు ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది, హైడ్రా కొద్ది రోజులు ఒక వెలిగింది. మరి ఇప్పుడు దానికి ఈ చెరువుల విధ్వంసం కనబడతలేదా, లేదంటే రెవెన్యూ అధికారులు ఏమన్నా ఈ కబ్జాకోర్లతోని కుమ్మక్కై ఈ కాలయాపన చేస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఒకసారి చదువుదాం. కళ్ళెదుట ఓ చెరువు విధ్వంసం జరుగుతోంది, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఎన్నో గొలుసుకట్టు చెరువులకు ఆధారమైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఇందిరా సాగర్, వేముల కత్తాల పరిరక్షణలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల దోబూచులాడుతున్నాయి. రియల్ ముసుగులో చెరువు కత్వాల విధ్వంసం కళ్ళెదుట జరుగుతున్నప్పటికీ ఆ శాఖల అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నాయి. వందల ఎకరాల ఆయకట్టుకు జీవనాధారంగా ఉండడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు దోహదపడుతున్న నీటి వనరుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం విస్మయం గొలుపుతోంది. అయితే ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పనులు చేపడుతున్న కన్స్ట్రక్షన్ సంస్థపై చర్యలకు అధికారులు వెనకాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క హద్దులను గుర్తించడంలోనూ రెండు శాఖల కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ దందా వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉండటం వల్లనే అధికారులు చర్యలకు సాహసించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఒక చెరువును తవ్వాలి అని అంటే ఆ చెరువులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చి ఆ ఎన్ఓసి ఇచ్చి దాంతోపాటు 1905 అని ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టంలో ఏం చెప్తుంది అని అంటే, చెరువులో ఎక్కడి వరకు అయితే నీటి నిల్వలు ఉంటాయో దాన్ని దాటుకొని ఇగో ఈ సరిహద్దు మేర మీరు మట్టి తీసుకోవచ్చు. తీసుకుంటే ఒక క్యూబిక్ మీటర్కి ఇంత అని ఉంటుంది. ఆ క్యూబిక్ మీటర్కి ఇంత అని ఉంటే ఒక ట్రాక్టర్లో 2 క్యూబిక్ మీటర్ల మట్టి, 2.5 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. దానికి ఇంత అని చెప్పి ప్రభుత్వం ఒక రుసుమును కేటాయిస్తుంది. ఆ రుసుము రెవెన్యూ కట్టాలి, ఇరిగేషన్ కట్టాలి, మైనింగ్ కట్టాలి. ఈ రుసుము కనుక కడితే వాళ్ళు ఒక నిర్దేశిత ప్రాంతాన్ని సర్వే చేసి ఆ సర్వే నెంబర్ చెప్పి ఈ సర్వే నెంబర్లో ఇన్ని మీటర్లు మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. కానీ అక్రమదారులకు వాళ్ళకు కావాల్సింది ఏంది? డబ్బులు ఎగ్గొట్టాలి, వాళ్ళ దందాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తుంటే అధికారులు మాత్రం వాళ్ళకి అవకాశం ఉన్న దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు చెప్తా, 1905 ప్రకారం ఎంఆర్ఓ గారికి కొన్ని పరిధులు ఉంటాయి. ఎంఆర్ఓ గారు ఏం చేయవచ్చు? ఒక చెరువు ఆక్రమణకు గురైనప్పుడు స్టేటస్ క్యూ అని ఒక దాన్ని రిలీజ్ చేయవచ్చు. ఆ స్టేటస్ క్యూ అని పెట్టి దాని చుట్టూ రక్షణగా పెన్షన్ కూడా వేయించవచ్చు. ఆ తీసుకుపోయిన మట్టిని కూడా స్వాధీనం చేసుకునే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం, ఇందులో పెద్ద కబ్జా ఏంది అని అంటే, దీనికి పెట్టే ట్రాక్టర్లు ఉంటాయి. ఆ ట్రాక్టర్లు ఎల్లో ప్లేట్ ఉన్న ట్రాక్టర్లను మాత్రమే వాడాలి. ఎందుకు? అవి వ్యాపారం చేసుకునే ట్రాక్టర్లు కాబట్టి ఎల్లో ప్లేట్ కంపల్సరీ వాడాలి. కానీ ఏం చేస్తున్నారు? రైతుల పేరిట వ్యవసాయ ఉపయోగ యంత్రాలని చెప్పి ట్రాక్టర్లు తెచ్చుకొని వైట్ ప్లేట్ పెట్టుకొని దందాను ఆక్రమణదారులకు ఉపయోగపడే విధంగా ఈ దందా జరుగుతూ ఉన్నది. అధికారులు కూడా ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఒక మాట చెప్పింది, కన్స్ట్రక్షన్ సంస్థపై చర్యలకు అధికారులు వెనకాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరొక పక్క హద్దులను గుర్తించడంలోనూ రెండు శాఖల కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ దందా వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉండడం వల్లనే అధికారుల చర్యలకు సాహసించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నిజమేనా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తీసుకొచ్చారు, సంతోషం. మరి ఇంట్లో కూడా ఏమన్నా మీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారేమో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అనంటే, మీరు ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ప్రజలకు అందించడం కోసం మీరు కష్టపడుతున్నట్టుగా మేము చూస్తున్నాం. కానీ ఇటువంటి కబ్జాలల్లో కనుక మీ పార్టీ వాళ్ళే ఉంటే
ఈరోజు చెరువులను కాపాడుకోవాలని నినాదం ఎత్తిన మీ ప్రభుత్వ పెద్దలే, మీ ప్రభుత్వంలో పనిచేసే మీ పార్టీ నాయకులు కనుక ఎవరన్నా ఉండేది ఉంటే అది ప్రజలలో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి గారికి వేదిక నుంచి మా విన్నపం కూడా, అయ్యా ఒక రంగారెడ్డి జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల దాదాపు కొన్ని వందల చెరువులను ఈ కబ్జాకోరులు, ఈ రియల్టర్లు దీన్ని ఆక్రమణకు గురి చేసి దందా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మెజిస్ట్రేట్ ఏం చేయాలి, దాని సర్వే నెంబర్ గుర్తించి దాని హద్దులు గుర్తించి అందులో నుంచి ఎంత మట్టి స్వాధీనమైంది, దాన్ని ఎంత మట్టిని తీసుకుపోయారు, దాన్ని ఎంత స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్య వైఖరినే వ్యవహరిస్తున్నారు. మరి దీనికి కారణం ఏంది? వీళ్ళు దీన్ని వెనకాల ఏమనుకోవచ్చు, ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఏం ఇండికేషన్ పోతుంది అని అంటే వీళ్ళందరూ ఒక్కటే, వీళ్ళందరూ డబ్బులు పంచుకొని మా చెరువులను ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి రైతులు అరగోసపడతా ఉన్నారు. రైతులు కొన్ని సందర్భాలలో అయితే రైతుల పొలాలను కూడా దున్ని రైతుల పొలాలలో కూడా మట్టి తీసుకొని వాళ్ళని బెదిరించే పరిస్థితికి రియాల్టర్లు ఎదిగిపోయారు. కాబట్టి ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ, అధికారులారా మీకు మా విన్నపం ఏంది అని అంటే, మీకు ప్రజల పన్నులతో జీతాలు వస్తున్నాయి. ప్రజలు 6 కాలం కష్టపడి వాళ్ళు కూలీ నాలికి పోయి వాళ్ళు సామాన్లు సరుకులు కొని వాటి రూపంలో పన్నులు కడితే ప్రభుత్వం ఆ పన్నులను అంతా జమ చేసి మీకు మీ కుటుంబాల పోషణకు జీతభత్యాలు ఇస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు సామాన్యులను దృష్టిలో పెట్టుకోండి. సామాన్యులకు ఉపయోగపడే అటువంటి చెరువులను ఇక్కడ ఇది దాదాపు వందల ఎకరాల ఆయకట్టుకు జీవనాధారంగా ఉందట ఈ చెరువు. కాబట్టి ఈ చెరువే కాదు, చాలా వందల చెరువులకు కూడా దోపిడికి ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంటే కూడా స్పందించకపోతే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నప్పుడు స్పందించకపోతే మీరు అధికారులు ఉండేందుకు, మీరు జీతాలు ఎత్తుకునేందుకు? మీరు ఒకవేళ మీకు నిజంగానే వాళ్ళు ఇచ్చే డబ్బులకు కకృతి పడితే కనుక బయటకు పోయి ఎక్కడైనా పని చేసుకోండి. లేదు మీకు డబ్బులే ప్రధానం అయితే కనుక ఇంకెక్కడన్నా పోయి ఏదైనా పని చేసుకొని ఇంకేదన్నా చేసుకోండి. తప్పితే ఇట్లా ప్రభుత్వంకు పన్నుల ద్వారా జీతాలు తీసుకొని, ప్రజల పన్నుల ద్వారా జీతాలు తీసుకొని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సిన మీరే ఈ విధ్వంసం చేయడానికి మీరు వాళ్ళ దాంట్లో భాగస్వాములు అయితే మాత్రం ఇది చాలా పెద్ద దౌర్భాగ్య పరిస్థితిగా మారుతుంది. ఇది చాలా పెద్ద నేరం కూడా, ఇది చట్టపరంగా కూడా చాలా పెద్ద నేరం. కాబట్టి మీకు ఒకవేళ ఆ ఉద్యోగం సాధ్యం కాకపోతే, ఆ ఉద్యోగం చేయడం వల్ల ఇబ్బందులు ఉంటే మీరు పై విభాగం ఎవరుంటారో అథారిటీకి చెప్పండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి. ఆ సమస్యలు అక్కడ కూడా పట్టించుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుంది ప్రతి సోమవారం. ఆ ప్రజాపాలనలో పెట్టండి. మీకు ఎమ్మెల్యేలు కానీ లేదంటే మినిస్టర్లతో మీటింగులు జరిగినప్పుడు, అయ్యా చెరువులన్నీ ధ్వంసం అవుతా ఉన్నాయి, పలాని వాళ్ళు ఈ ధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు, వీళ్ళని ఎట్లా శిక్షిస్తారు, ఈ చట్టాలు ఉన్నాయని చెప్పి మంత్రులకు చెప్పండి. అక్కడ కూడా సాధ్యం కాకపోతే ప్రజల తరఫున ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు మీ లేఖలు రాయండి. అంతేగాని వాళ్ళతో భాగస్వాములై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది పరిస్థితి ఏమైంది? దాన్ని వీలైనంత కబ్జా చేసుకుంటే ఆడుండే అటువంటి చిన్న చిత్తుక ప్రజలు ఏదో ఇల్లు కట్టుకుంటే మూసీలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, వరద ప్రాంతాలుగా మిగిలే అటువంటి పరిస్థితి ఉన్నది. రేపు చెరువులను ధ్వంసం చేయడం వల్ల ఏమవుతుంది? ఈరోజు మనం కొన్ని చెరువులను చూసినాం, కొన్ని ప్రాంతాలలో భూపాలపల్లి కానీ లేదంటే భూపాలపల్లి జిల్లాలో ఉండే అటువంటి వీరాపూర్ లాంటి ప్రాంతాలు కానీ చెరువులు కొట్టుకుపోయి ఏమైనాయి? భూపాలపల్లి జిల్లాలో మోరాంచలో ఏమైంది? నీటి నిల్వలు ఎక్కువైపోయి నీటి సామర్థ్యం పెరిగిపోయి చెరువు కొట్టుకుపోయి ఒక ఊరే వల్లకాడయ్యే పరిస్థితి అయింది కదా. ఈరోజు రాష్ట్రంలో చెరువులను ధ్వంసం చేస్తే ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. ఇంకోటి ప్రజలారా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు కనుక ఒక ట్రాక్టర్కి 2.5 క్యూబిక్ మీటర్లకు కనుక రెవెన్యూ, ఇరిగేషను, మైనింగ్ డిపార్ట్మెంట్లకు పన్నులు కడితే కనుక ఈ ప్రభుత్వానికి అదే పెద్ద ఆస్తి. ఇంకో అభివృద్ధి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. ఆ అవకాశాన్ని రేపు అదే పన్నుల ద్వారా కనుక ఆ డబ్బులు సమకూరితే గ్రామాలలో గ్రంథాలయాలు కట్టించుకోవచ్చు, గ్రామాలయాల్లో బళ్ళను రిపేర్ చేయించుకోవచ్చు, ఇంకో రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవచ్చు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవచ్చు, యువకులకు కావాల్సినటువంటి ఇతరత్ర ప్రభుత్వ ఆస్తులకు కావాల్సినటువంటి ఇతరత్ర ఏర్పాట్లను కూడా చేసుకోవచ్చు ఆ డబ్బులతోని. కాబట్టి అధికారులారా స్పష్టంగా మీరు ప్రభుత్వ ధనాన్ని గండికొట్టకండి. ప్రభుత్వానికి పోవాల్సిన ఆదాయాన్ని మీరు గండికొట్టొద్దు. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మాకేమనిపిస్తుంది? ఖచ్చితంగా బాజాబ్తో మాకు అనిపించేది ఏంటి అని అంటే, వీళ్ళు ఖచ్చితంగా కుమ్మక్కయ్యరని అనిపిస్తుంది తప్పితే మీ కడుపులో ఏం బాధ ఉందో మాకెట్లా తెలుస్తుంది?
మీరు ధైర్యంగా నిజంగానే వీటి వల్ల మీకు ఏమీ లేకపోతే, వాళ్ళతో ఏ సంబంధం లేకపోతే ఇమీడియట్లీ ఎంఆర్ఓ గారు ఉంటే ఎంఆర్ఓ గారు, అక్కడ మేజిస్ట్రేట్ పవర్స్ ఎవరికుంటే వాళ్ళు స్టేటస్ క్యూను రిలీజ్ చేయండి. లేదంటే 190ను ఉపయోగించి 1905ను ఉపయోగించి వెంటనే తక్షణమే తవ్విన మట్టిని స్వాధీనం చేసుకోండి. దాని పరిధిలో ఒక స్ట్రెంచర్ ఒక పెన్షన్ వేసి దాని చుట్టూ చెరువుకు ఇంత హద్దు ఉంది, ఈ చెరువులో ఎవరు ఆక్రమణకు దిగినా ఇగో ఇంత జరిమానా ఉంటుంది, ఇన్ని నెలల జైలు శిక్ష ఉంటుంది అన్నాడు బోర్డు బాధించండి. చెరువులను కాపాడే బాధ్యత తీసుకోండి. భవిష్యత్ తరం కదా, భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి నీటి నిల్వలను కాపాడే చెరువులు కదా అవి, ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగపడే చెరువులు కదా. మరి వాటిని గంటు కొట్టుకుంటే ఈరోజు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టమే కదా. కాబట్టి అధికారులారా తక్షణమే ఈ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఎవరైతే మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్న వాళ్ళు కానీ, జిల్లా మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్న వాళ్ళు కానీ తక్షణమే కలెక్టర్ గారు కానీ తక్షణమే స్పందించి ఆ చెరువును కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ వేదిక నుంచి విన్నపం. అదే ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించండి. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు మీరు ఎవరైతే ఉన్నారో తక్షణమే దీని మీద స్పందించి చెరువులను కాపాడుకోవడం కోసం చెరువుల పరిరక్షణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ.